సరిగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మప్రణామం సమర్పించుకుంటూ అందరూ ఒకసారి చప్పట్లతో నన్ను ఈ క్లాస్కి ఆహ్వానించినటువంటి సాంబశివరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విచ్చేసిన మీ అందరికి కూడా ఈ అవకాశాన్ని మీకు ఇస్తున్నారు. మీరు ఉన్నందువల్లనే నేను ఈ క్లాస్ చెప్పగలుగుతున్నాను. అందరికి మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను చెప్పదలుచుకున్నది ఏదో చెప్తాను. ఇది ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకునే క్లాసు. అందుకని ఏదన్నా వైద్య సమస్యలు ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు క్లాసులో ఆ విషయాన్ని మనం ఎందుకంటే రెండు కంబైన్ అయిపోతే ఇదవుతాయి. అందుకని నేను సపరేట్గా ప్రత్యేకంగా ఒకరోజు ఏదో ఒక క్యాంప్ లాగా పెట్టి నేను రన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వైద్య సమస్యల గురించి చర్చిస్తే ఇంక దానికి కాబట్టి తర్వాత ఈరోజు మాత్రం వైద్య సమస్యల గురించి మాత్రం మనకేం చర్చ ఉండదు. ఆ తర్వాత ఇంకొక క్లాస్గా కానీ ఎప్పుడన్నా నేను ఇచ్చేస్తాను. ఈరోజు కేవలం మనం ధ్యానం గురించి మాట్లాడుకున్నాం. మీరందరూ కొత్తగా ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ క్లాస్కి వచ్చినటువంటి ఫస్ట్ టైం ఈరోజు వచ్చారు. వెరీ గుడ్. అట్లా ఎవరన్నా ఉంటే కొంచెం ధైర్యంగా సమాధానం చెబుతూ ఉంటే మన క్లాస్ చక్కగా ముందుకు వెళ్తుంది. ఓకే. ఒక నెల రోజుల నుంచి ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరు లేరా? వెరీ గుడ్. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారమ్మా? ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఈ ధ్యానం అనేది అన్నిటికంటే అతి సులభం. అసలు ఏమీ లేదు, ఊరకు కూర్చొని కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఉండటమే. కానీ అది ఇచ్చేది అత్యద్భుతం. మనం చేసేది చాలా సులభం, దానివల్ల మనకు వచ్చేటటువంటి ప్రతిఫలంకి అత్యద్భుతం. అది నేను ఎలా తెలుసుకున్నాను అని అంటే నా జీవిత అనుభవాలే నాకు తెలిసింది. ఇప్పుడు మనం అరగంట సేపు జ్ఞానం చేశాం కదా, ఎవరైనా మీ అనుభవాలను ఎవరన్నా పంచుకుంటారా? మీకు ఎలా అనిపించింది? మీకు ఏమైనా మీ అనుభవాలు మీరు ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. చేస్తే ఇంకా చెయ్యాలనిపిస్తుంది. ఎంతమందికి ధ్యానం అబ్బా ఇంకా ఎప్పుడైపోతుంది, చాలాసేపు నుంచి కూర్చున్నామని ఎవరికైనా అనిపించిందా? వేడిగా ఉంది కదా, ఎప్పుడైపోతుంది చాలాసేపు అట్లా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి మనం. అంతే ఏమైనా మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అన్నట్టుగా కూడా. వెరీ గుడ్. లేదు ధ్యానం అప్పుడే అయిపోయింది, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేదేమో అని ఎవరికన్నా అనిపించిందా? ఓకే, సరిపోయింది అనిపించింది. ఓకే. కాబట్టి కొంతమందికి అట్లా అనిపిస్తుంది, కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా అట్లా అనిపిస్తుంది. ఇవన్నీ సహజం. కాబట్టి ధ్యానం అనేది చేయటం చాలా సులభం, కానీ అది ఇచ్చేటటువంటి ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక విషయానికి వస్తే మీరందరూ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమి కోరి ఇక్కడికి వచ్చారు? ఏమి ఆశించి మీరు ఇక్కడికి వచ్చారు? లేకపోతే అందరికీ పనులు ఉంటాయి కదా, హాయిగా చక్కగా ఇంటి దగ్గర పండుకొని నిద్రపోవచ్చు, లేకపోతే టీవీ సీరియల్ వినొచ్చు, లేకపోతే మనవాళ్ళతో ఆడుకోవచ్చు, లేకపోతే మీ పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకోవచ్చు, లేకపోతే సినిమాకి వెళ్ళొచ్చు. అవన్నీ మానేసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆరోగ్యం బాగుండాలని, ఇంకా రిథమిటిక్గా చెప్పారు. ఆరోగ్యం బాగుండాలని, ఆలోచన లేకుండా ఉండాలని చక్కగా చెప్పారు. ఇంకా ఎవరైనా ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏం కోరి వచ్చారు?
ఇంకా అట్లా అమ్మ చెప్పినట్లే మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఏంటి, ఎందుకు వచ్చారు, ఏం కోరిచ్చారు ఇక్కడికి? నా అనుభవాలు, మా అనుభవాలు విన్నాను. ధ్యానంలో మా అనుభవాలు విన్నాను. వెరీ గుడ్. లేకుండా అది ఇంట్లో అయితే చక్కగా కళ్ళు తెరుస్తాం. ఇక్కడ కనుక కూర్చుంటే అందరితో మనం కాబట్టి వారు ఇంకో మాట ఏంటంటే చచ్చినట్టు కూర్చుంటాం. ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పారు, చచ్చినట్టు కూర్చుంటాం. ధ్యానం అంటే చచ్చినట్టు కూర్చోవటమే, చచ్చినట్టు కూర్చోవటమే. అయితే చచ్చి కూర్చోము, చచ్చినట్టుగా కూర్చుంటాం. అంటే ఆల్మోస్ట్ ధ్యానం అంటే ఏంటంటే చచ్చిపోము, ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టుగానే చావుకి దగ్గరగా వెళ్తాం, కానీ చనిపోం. అది అట్లా అది తెలుసుకోవాలంటే కొంచెం చక్కగా చెప్పారు. తర్వాత ధ్యానంలో నా అనుభవాలు తెలుసుకోవాలని కొంతమంది వచ్చారు. ఇంకా ఎవరైనా ఎందుకు వచ్చావు ఏమ్మా? దేనికోసం? ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలి. ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి తెలుసుకుంటాను. అందరం అందుకే వస్తాం, నేను కూడా అందుకే వచ్చాను. ఏమ్మా? అంటే మనిషి అందరికీ కోరుకునేది ఏంటి? అమ్మ చెప్పినప్పుడు ఆరోగ్యం. మనందరికీ ఈ ఆరోగ్యం వస్తే ఏమొస్తుంది? ఆరోగ్యంగా ఉంటే ఏమవుతుంది? ఆనందం వస్తుంది. అంతే కదమ్మా? ఆరోగ్యం ఉంటే ఆనందం వస్తుంది, ఆనందం వస్తుంది. కాబట్టి మనం అందరం కోరుకునేది ఏంటి? ఫైనల్గా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. మనందరం కోరుకునేది అన్ని పనులు, మనం చేసేటటువంటి అన్ని పనులు, ఏ వ్యాపారాలు చేసినా, ఏ ఉద్యోగాలు చేసినా, ఏ పిల్లల్ని కన్నా, ఏ మనవళ్ళని పెంచినా, ఏం చేసినా కూడా చివరికి దేనికోసం మనం చేసేది? ఆనందం కోసం చేస్తున్నాం. అయితే ఈ ఆనందం కోసం మనం ఏం పనులు చేస్తున్నాం? ఒక ఇల్లు కొనుక్కుంటే ఆనందం, లేకపోతే ఒక అమ్మాయి పెళ్లి చేస్తే ఆనందం, ఒక ఉద్యోగం వస్తే ఆనందం. ఇంకా ఆనందం కోసం మనం ఏమేమి పనులు చేస్తుంటాం? రకరకాల పనులు చేస్తుంటాం. ఒక ఇల్లు కొనుక్కున్నాం, లేదా కారు కొనుక్కున్నాం. కారు కొనుక్కుంటే ఆనందం, కారు వచ్చింది అంటే ఆ ఆనందం కారులో ఉంది కదా, కారులోనే కదా ఉంది. కారు కావాలనుకున్నావు, దేనికోసం? ఆనందం కోసం. కారు కొనుక్కున్నావు, ఆనందం వచ్చింది అంటే ఆనందం ఎక్కడుంది? కారులో ఉంది కదా. కారులో ఆనందం ఉంటేనే కదా కారు కొనుక్కోగానే ఆనందం వచ్చింది. ఓకే, ఆ కారు తెచ్చినటువంటి 4 రోజులకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఆనందం ఉందా? ఆనందం లేదు, ఆనందం పోయింది. మరి ఇందాక ఆనందం ఎక్కడుంది? కారులో ఉంది కదా. ఇప్పుడు అదే కారే కదా, ఇప్పుడు కూడా ఉంది అదే కారే కదా నీ ఎదురుగా. మరి ఇప్పుడు ఆనందం పోయింది. అంటే ఆనందం ఎక్కడుంది? కారులో ఉందా? కారులో లేదు కదా ఆనందం. ఇప్పుడు కూడా అదే కారు కదా ఉంది, లేదుగా. ఫోన్ ఉంది. 4 సంవత్సరాల క్రితం ఒకవేళ ఈ ఫోన్ కొన్నాననుకోండి, అప్పుడు కొనగానే ఆనందం. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇది పాత పడిపోయింది. అప్పుడు నా పక్కన ఎవడో కొత్త ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్ చూడంగానే ఈ ఫోన్ చూస్తే అప్పుడు నాకు ఆనందం. ఇప్పుడు ఈ పాత ఫోన్ చూస్తే నాకు బాధ. ఇది ఎప్పుడెప్పుడు పోయి నా దుంప తెలుస్తుంది, ఇది ఎప్పుడెప్పుడు పోయి కొత్త ఫోన్ కొనుక్కుందాం. ఒకప్పుడు ఆ ఫోన్ నీకు ఆనందం ఇచ్చింది, ఇప్పుడు అదే ఫోను నీకేమిస్తుంది? దుఃఖం ఇస్తుంది. కొత్తది అంటే ఆనందం ఎక్కడున్నది? నీలో ఉన్నదా? నువ్వు పొందేటటువంటి వస్తువుల్లో ఉన్నదా? ఏమ్మా, ఆనందం ఎక్కడుంది?
నీలో ఉన్నదా, నువ్వు పొందేటటువంటి వస్తువుల్లో ఉన్నదా? ఆనందం అనేది నీలో ఉంది. అయితే వస్తువులు వచ్చినప్పుడు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువులు వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఆనందం బయటకు వస్తుంది. అంతే కదమ్మా? నీలో ఉన్నటువంటి ఆనందం బయటకు వస్తుంది. అంతే జరిగేది. ఒక వస్తువు ఏదన్నా కొన్నప్పుడు టెంపరీగా వారు అన్నట్టుగా తాత్కాలికంగా నీలో ఉన్నటువంటి ఆనందం బయటకు వస్తుంది. అంతే జరిగేది. ఆనందం ఆ వస్తువుల్లో లేదు. ఆ వస్తువులు వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఆనందం బయటకు వస్తుంది. అంతే. ఆ వస్తువుకి ఏదైనా జరిగినప్పుడు నీలో ఉన్నటువంటి ఆనందం పోతుంది. అంటే ఆనందానికి అడ్రస్ ఎక్కడ? బయట, లోపల? లోపల. ఆనందానికి అడ్రస్ బయట కాదు, లోపల. అసలు ఆనందం అనేది ఉందా? ఊరక మనం అనుకుంటున్నామా? ఆనందం అనేది ఉందా? ఆత్మసంతృప్తి ఉంది కదా. ఆత్మ అనేది ఉంది. ఎందుకంటే మనం చాలాసార్లు అనుభవిస్తున్నాం కదా ఆనందాన్ని. చాలాసార్లు పిల్లలు పుట్టినప్పుడు ఆనందం, వాళ్ళు వచ్చినప్పుడు ఆనందం, ఇల్లు కట్టుకున్నప్పుడు ఆనందం, కారు కొనుక్కున్నప్పుడు ఆనందం, ఇవన్నీ ఉంది కదా. ఆనందం అనేది ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆనందం ఎక్కడ ఉన్నది? వస్తువులో లేదు, నీలో ఉన్నది. అయితే ఈ నీలో ఉన్నటువంటి ఆనందం ఏమవుతుంది? వస్తువు పోతూ ఉంది. కొన్ని రోజులు లోపల ఉంటుంది, కొంతసేపు పోతుంది. వస్తువు పోతూ ఉన్నది. అయితే ఈ ఆనందాన్ని వస్తువు పోతూ లేకుండా ఎక్కువసేపు మనలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించే మార్గం ఏమైనా ఉందా? ఈ ఆనందాన్ని ఎక్కువసేపు మనం అనుభవించే మార్గం ఏదైనా ఉన్నదా? ఎట్లా? పైసా ఖర్చు లేకుండా. ఒక్క అరగంట శ్రమ లేకుండా, చెమట పట్టకుండా, చాలా తక్కువ, ఒకవేళ ఖర్చున్నా కూడా చాలా తక్కువ ఖర్చుతో నువ్వు కారు కొంటే పొందేటటువంటి ఆనందాన్ని, ఇల్లు కొనుక్కుంటే పొందే ఆనందాన్ని, అటువంటి ఆనందాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ శ్రమతో పొందే అవకాశం ఉన్నది. అటువంటి అవకాశం కనుక ఉంటే మనం అటువంటిది మనకు కావాలా వద్దా? అటువంటి మనం చేస్తాం కదా. అటువంటి దొరికితే మనం చేస్తాం కదా. కాబట్టి అలా చేసేది, ఆ రకంగా ఆనందాన్ని పొందేదే ఈ ధ్యానము. ఆ రకంగా ఆనందాన్ని పొందేదే ఈ ధ్యానము. అయితే ఈ ధ్యానం ఏం చేస్తుంది? ఇంకా ఏమైనా చేస్తుందా? ఈ ధ్యానం అనేది ఏం చేస్తుంది? కేవలం ఆనందం ఇవ్వటమేనా? ఇంకా ఏమైనా చేస్తుందా ఈ ధ్యానం కనుక ఆలోచిస్తే ఆ విషయాన్ని కూడా చెప్పుకుందాం. ఓకే, మనకి ఏదైనా కావాలి అంటే మనం ఏం చేస్తాం? ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికలను తీర్చుకోవడానికి మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. ఇంకా గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి దేవుడితో మొక్కుకొని దేవుడి చేత పూజ చేయించుకుంటాం. పూజ చేయించుకొని జరుగుద్ది అని చెప్పి కోరుకుంటాం. అప్పుడు ఆ దైవం నీ మొక్కులు తీరుస్తాడు. అది ఒక పద్ధతి. కాకపోతే నువ్వు దైవంకి వెళ్ళినప్పుడు, సపోజ్ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్తాం. తిరుపతికి వెళ్తే నువ్వు గర్భాలయంలోకి వెళ్తావు, దేవుణ్ణి చూస్తావు. దేవుణ్ణి చూసినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తుంటాడో మీరు గమనించారా? దేవుడికి కళ్ళు మూసుకు ఆ నామాలు ఇట్లా పెట్టుంటారు కంప్లీట్గా పనిచిన దాకా. దేవుడు ఏం చేస్తుంటాడు తెలుసా? ధ్యానం చేస్తూ ఉంటాడు. దేవుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత
నువ్వేం చూస్తున్నావంటే ధ్యానం చేసేటటువంటి దేవుణ్ణి చూస్తూ ఉంటావు. నువ్వేం చేస్తావు అక్కడికి వెళ్ళి కూడా తెలుసు కదా, చాలామంది ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి అక్కడ గుండు పెట్టుకొని ఏం చేస్తాం, కళ్ళు మూసుకుంటాం. ఇంత ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, కళ్ళు మూసుకుంటాం. ధ్యానంలో ఏం చేస్తాం, కళ్ళు మూసుకుంటాం. ధ్యానంలో ఏం చేస్తాం, కళ్ళు మూసుకుంటాం. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి గుడిలోకి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం. అంటే దేవుడు ఏదైతే చేస్తున్నాడో మనం కూడా మనకు తెలియకుండానే అదే చేస్తాం. దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఇది నువ్వే చేస్తావు. కాబట్టి నువ్వు ధ్యానం చేస్తున్నావు, దేవుడు ధ్యానం చేస్తున్నాడు, నువ్వు కోరిన కోరికలు కోరుతుంది. ఆ ధ్యాన ప్రభావం వల్ల నీకు నీవు కోరినటువంటి కోరికలు నీకు తీరటం అనేది జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి వెళ్తే కోరికలు తీరుతాయి, ఎట్లా తీరుతాయి? కాబట్టి దేవుడు ధ్యానం చేస్తూ నీ కోరికలను తీర్చడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవుడు చేసినట్టుగా మీరు కూడా ధ్యానం చేసినట్లయితే, దేవుడు చేసినట్టుగా మీరు కూడా ధ్యానం చేసినట్లయితే మీరు కూడా మీ కోరికలను అన్నిటినీ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నేనేదో మిమ్మల్ని ధ్యానంలోకి రప్పించడానికో లేకపోతే ధ్యానాన్ని నేనేదో మార్కెట్ చేసి నేనేదో డబ్బులు సంపాదించడానికో నేను చెప్తుంది కాదు. ఇది నా జీవితంలో జరిగినటువంటి విషయం. నేను నా అన్ని కోరికలని, ఇప్పుడు నాకు ఎటువంటి కోరికలు లేవు, అన్ని కోరికలను తీర్చుకున్నాను. ఎట్లా తీర్చుకున్నాను అంటే, దేని ద్వారా నేర్చుకున్నానంటే కేవలం ధ్యానం ద్వారానే నా కోరికలన్నిటినీ తీర్చుకున్నాను. నాకు తీరని కోరికంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీకేం కావాలంటే నాకేమొద్దు, ఈ ధ్యాన ప్రచారం సక్రమంగా జరిగితే చాలు అనే స్టేజ్కి నేను వచ్చాను. 10 మందికి చెప్పి నాలాగా వాళ్ళందరూ కోరికలు కూడా తీర్చుకునేటువంటి శక్తి ఈ ధ్యానానికి రావాలి, అందరూ ధ్యానం చెయ్యాలి అని చెప్పి ఒకే ఒక కోరిక నాకు మిగిలింది. కాబట్టి ఈ ధ్యానం అనేది ప్రతి కోరికను తీరుస్తుంది. అయితే దానికి ఒక పద్ధతి, వ్యవహారం అంతా ఉంది. ధ్యానం చేయాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ధ్యానం చేయాలంటే ఫస్ట్ మనిషికి ఏం కావాలి? ఏముంటే ధ్యానం చేస్తాం? ఇంకా ఉండాలి, ఇంక దానికంటే ముందు ఇంకోటి ఉండాలి. ఏముంది? ధ్యాస కంటే కూడా ఇంకోటి ఉండాలి ముందు. సంకల్పం కంటే కూడా ఇంకోటి ఉండాలి ముందు. ధ్యానం చేయాలంటే ఒకటి ఉంటేనే అసలు ధ్యానం చేసేది. అది దేహం ఉండాలి. ఫస్ట్ శరీరం ఉండాలి. శరీరం అనేది ఒకటి ఉంటే కదా తర్వాత ధ్యానం చేసేది. శరీరం లేకుండా ధ్యానం చేస్తాం. ఫస్ట్ మనకే ఉండాలి, శరీరము అనేది ఒకటి ఉంటే ఆ శరీరంతో మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఉండాల్సిందేంటి? శరీరము. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు శరీరం ఉంటే సరిపోదు, ఆ శరీరం యొక్క సహకారం కూడా ఉండాలి. అంతే కదా. మా శరీరం ఉంటే ఆ శరీరం సహకరించలేదనుకోండి, నేను ఒక అరగంట సేపు ధ్యానంలో కూర్చోవాలి, ఈ శరీరం సహకరించలేదు, ఏం చేస్తాం? నేను ధ్యానం చేయలేను కదా. కాబట్టి శరీరం ఉండటమే కాదు, శరీరం యొక్క సహకారం కూడా మనకు ఉండాలి. మన శరీరం మనతో సహకరించాలి. మన శరీరం మనతో సహకరించాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఆరోగ్యంగా ఉండాలి. మన సన్నిహిత వారి అమ్మమ్మ పెద్దమ్మ చెప్పినట్టుగా మన శరీరం సహకరించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండండి. అసలు మన శరీరం దేంతో తయారు చేయబడింది, ఈ శరీరం ఎట్లా తయారు చేయబడిందో కనుక మనం అర్థం చేసుకుంటే ఈ శరీరాన్ని ఏ రకంగా ఆరోగ్యంగా ఉంచుకుంటామో మనకు అర్థమవుతుంది. ఈ శరీరం దేంతో తయారు చేయబడింది? యా, ఇంకా పంచభూతాలు. రక్తం, రక్త మాంసాలతో తయారు చేయబడింది. కరెక్ట్? రక్తము మాంసాలతో తయారు చేయబడింది. అట్లా అందరూ చెప్పండి అమ్మా, ఏం తప్పులేదు, తప్పు ఉపయోగించారు చక్కగా. మాంసంతో తయారు చేయబడింది. ఈ శరీరం మాంసం ఎట్లా వచ్చింది? దేని తయారు చేయబడింది? రక్తము మాంసము. అంటే వారు చెప్పినటువంటి మనం తిన్నటువంటి ఆహారంలో 50% మలంగా బయటికి వెళ్ళిపోతుంది. 50% మలంగా బయటికి వెళ్ళిపోతుంది. ఒక 30% మాంసంగా మారిపోతుంది. ఈ చర్మాలు, తర్వాత ఇవన్నీ ఎముకలు, ఇవి, తర్వాత మాంసము, వీటన్ని కండరాలు వీటిగా మారిపోతుంది. 30% అట్లా మారిపోతుంది. ఇప్పుడు ఎంత శాతం అయింది? 80%. ఇంకొక 15% రక్తంగా మారిపోతుంది. ఇంకొక 5% ఎట్లా మారిపోతుందో తెలుసా? మీ మనసుగా మారిపోతుంది. ఒక 5% మీ మనసుగా మారిపోతుంది. అంటే మీరు ఏ రకమైనటువంటి ఆహారం కనుక తీసుకుంటే ఆ రకమైనటువంటి మనసు మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆహారము సరిగా గనక మంచి ఆహారాన్ని తీసుకుంటే మీ యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు కనుక మంచి ఆహారాన్ని తీసుకోరో ఆ మేరకు మీకు సరైనటువంటి శరీరము మీకు రాదు. అందుకని ఆహారం కనుక మనం తీసుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆహారం కనుక వండేటప్పుడు ఈవెన్ మన ఆలోచనలు కూడా ఆహారంలోకి వెళ్తాయి. మనం ఆహారం వండేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఆహారంలోకి వెళ్తాయి. ఆ ఆహారం కనుక తిన్నటువంటి వాళ్ళకి ఆ ఆలోచనలు కూడా మళ్ళీ ప్రకటించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అందుకని చాలామంది మడిగట్టుకొని వంట చేస్తారు. ఎందుకు చేస్తారు? మడిగట్టుకొని దేవుణ్ణి తలుచుకుంటూ కనుక ఆహారం వండారనుకోండి, అప్పుడేమవుతుంది, అది ఆలోచనల ఆహారంలోకి వెళ్ళి ఆ ఆహారం తిన్నటువంటి వాళ్ళకు కూడా దేవుడు దైవం అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనము వీలైనంత వరకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అది నెంబర్ 1 ముఖ్యము. ఏది ఆరోగ్యమో, ఏది ఆనందమో అటువంటి ఆహారాన్ని ఫస్ట్ తీసుకోవాలి. ఆ ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఇంకోటి ఏం చేసుకోవాలి, మనము ఎంత వెయిట్ అయితే ఉండాలో అంత వెయిట్ ఉండాలి. ఇప్పుడు ఉండవలసిన దానికంటే వెయిట్ ఎక్కువ ఉన్నాం అనుకోండి, కూర్చోలేము, ధ్యానం చెప్పి కూర్చోలేము. అలా అని ఉన్నదానికంటే కనుక చాలా తక్కువ వెయిట్ మరీ బక్కపీసులాగా ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకు వెన్నుపూసలు అంతాలుగా ఉండటానికి సహకరించదు. కాబట్టి నువ్వు ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండాలి. టూ మచ్ ఎక్కువగా ఉండకూడదు, టూ మచ్ తక్కువగా ఉండకూడదు. అందుకని ఎంత ఆహారం అవసరమో అంత ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారాన్ని కూడా ఎట్లా తీసుకోవాలి, నువ్వు తీసుకున్నప్పుడు ఒక 50% ఇంకా నాకు ఆహారం ఆకలి ఉన్నది అనుకున్నప్పుడే నువ్వు ఆహారం తినటం ఆపేయాలి. ఇంకా పొట్ట ఇంకొక 50% ఖాళీ ఉన్నది అనుకున్నప్పుడే మనం ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఏం చేయాలి, ఇంకొక 10% అప్పుడప్పుడు కొంచెం మంచినీళ్ళు తాగుతాం కదా, మధ్య మధ్య పానీయం సమప్రాయమే అంటుంటారు పురోహితుడు, దేవుడికి పలహారం పెట్టేటప్పుడు కొంచెం అప్పుడు కొద్దిగా నీళ్లు పోయాలి. దానిపైన ఏం చేయాలి, కొంచెం గాలి ఖాళీ అట్టు పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, నీ పొట్టలో ఆహారం ఏమవుతుంది, ఈ రకంగా తిరుగుతుంది. ఎట్లా, నీ మిక్సీలో నువ్వు ఏదైతే వేసేసి తిప్పుతావే ఆ రకంగా తిరిగితే జీర్ణం అవుతుంది. అట్లా కాకుండా నువ్వు ఇంతవరకు ఆహారం తినేసావు అనుకోండి,
ఇక తిరగటానికి ప్లేస్ ఉండదు లోపల. ఏ రకంగా ఇప్పుడు మిక్సీ ఉంది, మిక్సీలో మీరు ఫుల్గా దాంట్లో పిండి వేసారనుకోండి, పైన నీళ్లు పోయకుండా, దాంట్లో పైన ఏమి గాలి లేకుండా పైన మూత పెట్టేసేసి నొక్కారనుకోండి, ఏమంటుంది? అది తిరగదు, అంట తప్పితే తిరగదు. అదేవిధంగా మీ పొట్ట కూడా. కాబట్టి ఇంకా కొంత ఆహారం నేను తినగలను అనుకున్నప్పుడే మీరు తినటం ఆపేయాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు తిన్నటువంటి ఆహారం చక్కగా జీర్ణం అవ్వటం జరుగుతుంది. ఇలా చేసేటప్పుడు ఏమవుతుంది? ఉండే కొద్ది ఏమవుతుంది? మన పొట్ట ఏమి లేదు, మనం పెంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, మనం తగ్గిస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. మనం పెరిగిందనుకోండి, చాలా ఖాళీ ఉందరా, తిను 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 అంటుంది, మనకు అవసరం లేకపోయినా కూడా. అదే కనుక మనం తగ్గించామనుకో, దానికి అదిగే అలవాటు పడిపోతుంది. కాబట్టి మన ఆకలి అనేది నిజమైనటువంటి ఆకలి కాదు, అది మనము అలవాటు చేస్తే ఆకలి ఎక్కువ అవుతుంది, మనం అలవాటు చేస్తే ఆకలి తక్కువ అవుతుంది. కాబట్టి మీ శరీరం యొక్క దీన్ని ఎంత వెయిట్ ఉండాలి అంటే, కంప్యూటర్లో ఒక లిస్ట్ ఉంది. నీ హైట్ కొట్టి నీ వెయిట్కి కనుక కొడితే నువ్వు ఉన్నది కరెక్ట్ వెయిటా కాదా అని చెప్పి నీకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి వీలైనంత వరకు నువ్వు ఎక్కువ వెయిట్ లేకుండా, అంటే నువ్వు చక్కగా ధ్యానం చేసేంత వరకు నువ్వు ఎంతవరకు హాయిగా కూర్చోవటానికి వీలుంటుందో అంత వెయిట్ నువ్వు ఉండటం అలవాటు చేసుకోవాలి. అది ఆరోగ్యకరమైనటువంటి వెయిట్. కాబట్టి ఈ శరీరాన్ని ఫస్ట్ థింగ్ ఏంటి? ఈ యొక్క ధ్యానం కరెక్ట్గా చేయాలి అంటే ఫస్ట్ నువ్వు చూసుకోవాల్సింది ఏంటి? నీ యొక్క శరీరాన్ని ఆరోగ్యకరంగా అట్టిపెట్టుకోవాలి. ఈ శరీరం తర్వాత రెండోది నీకేం కావాలి? శరీరం వచ్చేసింది, ధ్యానం చేయాలి అంటే శరీరాన్ని రక్షించుకున్నావు. ధ్యానం చేయాలంటే మళ్ళీ ఏం కావాలి నీకు? శరీరం వచ్చేసిందమ్మా. శరీరం కాగా నెక్స్ట్ ఏం కావాలి? ధ్యానం కావాలి. అసలు ధ్యానం చేయాలంటే ప్రాణం కావాలి. ప్రాణం లేకుండా ధ్యానం ఏం చేస్తాం? ప్రాణం ఉండాలి కదా. శవానికి కూడా శరీరం ఉంటుంది, కానీ నెక్స్ట్ ఏం కావాలి? ప్రాణం కావాలి. ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణవాయువు ద్వారా శ్వాస వస్తుంది. ప్రాణవాయువుని ఏం చేస్తాము? మనం శ్వాస ద్వారా లోపలికి బయటికి తీసుకుంటాం. కాబట్టి ఈ శ్వాసను చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఏం చెప్తారో తెలుసా? మన యొక్క జీవిత కాలం నిర్ణయించేది సంవత్సరాలు కాదు. నువ్వు 70 సంవత్సరాలు బతుకుతావు, 80 సంవత్సరాలు బతుకుతావు, 90 సంవత్సరాలు బతుకుతావు అని కాదు. నువ్వు పుట్టంగానే భగవంతుడు నీ బ్యాంకులో ఇతను ఇన్ని వేల శ్వాసలు తీసుకోవాలి అని చెప్పి వేసేస్తాడు. అన్ని శ్వాసలు తీసుకోగానే అన్ని శ్వాసలు అయిపోతే నువ్వు చనిపోతావు. ఇన్ని సంవత్సరాలు బతుకుతాడని కాదు, ఇన్ని శ్వాసలు తీసుకోవాలి అని చెప్పి వేసేస్తాడు. ఆ శ్వాసలను కనుక నువ్వు నిదానంగా పొదుపుగా కొద్దిగా నిదానంగా కనుక తీసుకుని కనుక చేస్తే నువ్వు ఎక్కువ రోజులు ఆరోగ్యకరంగా బతకడానికి అవకాశం ఉంది. లేదు నువ్వు గబగబా హడావుడిగా ఉండి ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ స్ట్రెస్ఫుల్గా వేస్తూ నువ్వు బీపీలు తెచ్చుకొని షుగర్లు తెచ్చుకొని గబగ ఆతృతతోటి అటు ఇటు పరిగెత్తుతూ కనుక నువ్వు గబ తీసుకున్నావు అనుకో, ఆ శ్వాసలు నీ బ్యాంకులో వేసుకున్నటువంటి శ్వాసలన్నీ అయిపోతాయి, నువ్వు త్వరగా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండోది ఏంటి? శ్వాస. ఈ శ్వాసను నువ్వు చాలా జాగ్రత్తగా నిదానంగా 1 by 1 నిమిషానికి మామూలుగా మనం 12 శ్వాసలు తీసుకోవాలి. నువ్వు కనుక ప్రాక్టీస్ కనుక చేస్తే నిమిషానికి 4-5 శ్వాసలు తీసుకుని కూడా నువ్వు బతకగలవు. కాబట్టి నువ్వు నిమిషానికి 12 శ్వాసలు తీసుకుంటే 50 ఏళ్ళు బతికావు అనుకో. నువ్వు 4 శ్వాసలు తీసుకున్నావు అనుకో, ఇంకా ఎక్కువ రోజులు బతుకుతావు. ఎక్కువ వచ్చినప్పుడు వస్తుంది, అది కూడా చెప్తా. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది. ఎక్కువ చేసినా కూడా ఇప్పుడు ఇంకోటి చోటు దానికి ఏంటి ఎగ్జాంపుల్? ఎథ్లెట్స్ హార్ట్ బీట్ అని ఉంటుంది. ఇప్పుడు బాగా ఎవరన్నా అసలు రెగ్యులర్గా ఆడారనుకోండి అమ్మా, అతని యొక్క హార్ట్ బీట్ ఎంత ఉంటుందో తెలుసా? మామూలుగా ఎంత ఉండాలో తెలుసా? హార్ట్ బీట్ 72 ఉండాలి. నువ్వు వాడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? వాడికి 100కి వెళ్ళిపోద్ది. ఆ టైంలో వాడు మామూలు రెస్ట్ తీసుకున్న తర్వాత వాడి హార్ట్ రేట్ ఎంత ఉంటుందో తెలుసా? 40 ఉంటుంది.
మేము ఎవరికైనా సరే హార్ట్ బీట్ తక్కువ ఉంటే వాళ్ళని ఏమడుగుతామో తెలుసా? బాబు నువ్వేమన్నా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తావా అని అడుగుతాం. మేము అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఎవరికన్నా ఉంటే నువ్వేమన్నా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తావా అంట. అంటే తాత్కాలికంగా పెరుగుతుంది, కానీ దాని తర్వాత చాలా లో లెవెల్కి వచ్చేస్తుంది. అందుకని అతనికి ఆ టైంలో పెరుగుతుంది, కానీ అతను మామూలుగా ఉన్నప్పుడు మామూలు వాళ్ళకంటే తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా నువ్వు శ్వాసని ఏ రకంగా తగ్గించుకునేటటువంటి మార్గాలు నువ్వు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది ప్రాణవాయువు. కాబట్టి ప్రాణం ఎప్పుడైతే ఈ ప్రాణం అయిపోయిన తర్వాత, ఇందాక పెద్దమ్మ ఏం చెప్పింది? ఆలోచనలు తగ్గించుకునే మార్గం కోసం ఇక్కడికి వచ్చానండి అని చెప్పింది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండాలి అంటే ఆలోచనలు తగ్గాలి, ఆలోచనలు తగ్గాలి, ఆలోచనలు తగ్గాలి. కాబట్టి ఆలోచనలు తగ్గాలి అంటే ఒక మార్గం ఉంది. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావో నీకు ఆలోచన అనేది రాదు. నీకు ఆలోచన వస్తున్నది అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. నువ్వు రెండు ఒకసారి చేయలేవు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆలోచన చేయలేవు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతున్నావు అంటే నీకు ఆలోచనలు రావు. నీకు ఆలోచనలు వస్తున్నాయి అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. అందుకని ఆలోచన రాగానే మనం ఏమంటాం? నువ్వు ఆలోచనలు వదిలేసేసి వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టమంటాం. కాబట్టి ఇప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావో నీకు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటారు చూడండి. అదేవిధంగా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావు అంటే రెండో బహుమతి నీకేమిస్తాడు దేవుడు? ఆలోచన రాహిత్య స్థితిని ఇస్తాడు నీకు. కాబట్టి నువ్వు ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే అమ్మ నువ్వు చేయాల్సిందేంటి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కాబట్టి ఇప్పటికేమొచ్చినాయి? 3 విజయాలు సాధించాం మనం. ఏమిటి? ఫస్ట్ దేహం, ప్రాణం, మూడోది ఆలోచన. అది ఆలోచన లేకుండా చేసాం. 3 విజయాలు సాధించాం. ఎవరో కూర్చోరు 5 నిమిషాల్లో. ఇప్పుడేమవుతుందో తెలుసా? నువ్వు ధ్యానానికి దగ్గర అవుతున్నావు, నువ్వు ధ్యానిగా మారిపోబోతున్నావు. ఇక నీ యొక్క ఇది ఎవరు తీసుకుంటారో తెలుసా? విశ్వం ఇక దేవుడు తీసుకుంటాడు. అంటే దేవుడికి దగ్గరగా వెళ్ళావు. చాలామంది ఇంతవరకు ప్రయత్నించరు. ఇప్పుడు సాయిబాబా ఇది విన్నారా? నువ్వు 1 అడుగు వేయి, నేను నీ వైపుకి 10 అడుగులు వేస్తాను అనేటువంటి మాట మనం చాలాసార్లు వినున్నాం. అంటే అర్థం ఏంటి? మన ప్రయత్నం చేసి కనుక ముందుకు కనుక 3 అడుగులు వేస్తే మిగతా అడుగులు ఏం చేస్తారు? నువ్వు వేయాల్సిన అవసరం లా, దైవం నిన్న వైపు లాక్కొని నీ చేత అడుగులు వేయిస్తాడు. నువ్వు చేయాల్సింది ఇంతవరకే. ముందు నీ ప్రయత్నం నువ్వు చేస్తే, ఇంత చేసేస్తే ఇక ముందు దైవం చేస్తుంది ఆ పని. ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు దేహం మీద విజయం సాధించావు, తర్వాత ప్రాణం మీద విజయం సాధించావు, తర్వాత ఆలోచనల మీద విజయం సాధించావు. ఇప్పుడు నీకేం కావాలి? అందరూ ఇక్కడికి వచ్చారు, నా యొక్క అనుభవాలు చేసుకోవడానికి వచ్చారని చెప్పారు. వారు కూడా మీ అనుభవాలు చేసుకోవడానికి అంటే దేనికోసం వచ్చారు? జ్ఞానం కోసం వచ్చారు. అంతే కదండి మీరు చెప్పింది. ఏమ్మా పెద్దమ్మ అది ఇందాక చెప్పి మీరే జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పారు. ఈ జ్ఞానం ఎట్లా వస్తుందో తెలుసా? ఎప్పుడైతే ఈ 3 మీరు చేశారో, ఏ 3? ఆరోగ్యాన్ని గురించి ప్రయత్నం, శ్వాస గురించి మీరు చేసేటువంటి ప్రయత్నం, ఆలోచనలు లేకుండా మీరు చేసే ప్రయత్నం కనుక చేస్తే ఇప్పుడు జ్ఞానం మీ దగ్గరకు అదే వస్తుంది. ఎట్లా తెలుసా? మీకు తెలియకుండానే మీరు ఏ పుస్తకాలైతే చదివితే మీకు జ్ఞానం పెరుగుతుందో అటువంటి పుస్తకాలు మీ దగ్గరకు చేర్చబడతాయి. మీరు ఏదో షాపుల్లోకి వెళ్తుంటారు, వెళ్ళంగానే దైవం మీ దృష్టి ఒక పుస్తకం మీద పడుతుంది. ఆ పుస్తకం తీసుకొని చదువుతారు. తర్వాత మీ ఫ్రెండ్ దగ్గరికి ఎవరిని వెళ్తారు ఇంటికి, ఈ పుస్తకం బాగుంది అని చెప్పి, నేను చదివాను మీరు కూడా చదవండి అమ్మా, ఈ పుస్తకం చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆ పుస్తకాన్ని తెచ్చుకొని మీరు చదువుతారు. ఈ రకంగా మీకు తెలియకుండానే కొన్ని పుస్తకాలు మీ దగ్గరకు చేర్చబడతాయి. అటువంటి పుస్తకాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చక్కగా ఆ పుస్తకాలన్నింటినీ చదవాలి.
లేకపోతే టీవీలో ఏదైనా రామాయణాన్ని గురించి చెప్పినప్పుడు అవి చెప్తారు, ఓ పలానా చోట్ల పలానా సీరియల్ బాగుంది, రామాయణం సీరియల్ బాగుంది, మీరు చూడండి అని చెప్పి వేరే వాళ్ళ చేత చెప్పబడతారు. అంటే ఇప్పుడు చూడటం. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే స్వాధ్యాయము అంటారు. స్వాధ్యాయం అంటే చదవాలి. తర్వాత ఏమవుతుందంటే ఇంకోటి కూడా చేస్తుంది విశ్వం, దైవం ఇంకో పని కూడా చేస్తుంది. ఏంటంటే అది మీకు ఎవరైతే జ్ఞానం చెప్తే బాగుంటుందో, ఎవరి చేత అయితే మీకు జ్ఞానం చెప్పబడితే మీరు జ్ఞానులుగా మారతారో అటువంటి వాళ్ళని మీ దగ్గరకు తీసుకొస్తుంది. విశ్వమే చేస్తుంది ఆ పని. ఎందుకు? 3 పనులు మీరు చేశారు కాబట్టి విశ్వమే వాళ్ళని మీ దగ్గరకు చేరుస్తుంది. ఇప్పుడు నేను వచ్చానండి, నేను ఎవరిని, మీరెవరు, నేను ఎక్కడున్నాను, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా, రోజు ఇటే వెళ్తూ ఉంటాను మా ఇంటికి పెదపలకలో. నేను ఎప్పుడు తిరిగి కూడా చూడలేదు ఇది. లేదా వారికి ఎవరో చెప్పడం ఏంటి అంటే మీరు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఇటు వస్తుంటే దైవం తన పని చేస్తుంది. అందుకనే మీరు నేను ఈ రకంగా ఎదురెదురుగా కూర్చొని ఈ విషయాల గురించి మనం చర్చించుకోవటం జరుగుతుంది. దైవ సంకల్పం. దీన్ని ఏమంటారో తెలుసా? సత్ జన సాంగత్యం అంటారు. ఏమంటారు? సజ్జన సాంగత్యం. ఇప్పుడు మనం చేసేది ఏంటి? సజ్జన సాంగత్యం. చక్కటి 4 మంచి మాటలు విని ఆలోచన లేకుండా చేసుకుందామని వారు చెప్పారు. తర్వాత వీరేమో మీ అనుభవాలు చేయటానికి చెప్పారు. ఇవన్నీ కూడా దానిలో భాగాలు. కాబట్టి ఈ రకంగా చేస్తే వస్తుంది, మనం జ్ఞానులుగా మారిపోతాం. కొంచెం ఈరోజు మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం జ్ఞానం వచ్చిందా లేదా? ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ కొద్దిగా జ్ఞానం వచ్చింది కదా. తల్లి అమ్మ ఏం నేర్చుకున్నావమ్మా అంటే ఇగో పలానా నేర్చుకున్నాను సార్ అని చెప్పగలరు కదా. అంటే కొంచెం జ్ఞానం పెరిగింది కదా. మీరు వచ్చిన 1 గంట ముందుకి ఇప్పటికి కొంచెం జ్ఞానం పెరిగింది కదా. ఆ రకంగా కొద్దిగా జ్ఞానం వస్తూ ఉంటుంది. అయితే ప్రమాదం ఏంటంటే కొంచెం జ్ఞానం రాగానే మనకేమవుతాం? అహంకారం వస్తుంది. కొంచెం జ్ఞానం రాగానే మనకి నేను పోయి నేర్చుకున్నాను, మీకేం తెలియదు, మీరు అసలు నేను జ్ఞానిని అని చెప్పి అహంకారం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ అహంకారం వచ్చిందో దేవుడు ఓకే నీ పని నువ్వు చేసుకో, ఇక నీకు నాకు సంబంధం లేదంటాడు, వదిలేస్తాడు. నేను ఇప్పుడు దాకా ఏదో సహాయం చేయాలని చెప్పి నీ చేత పుస్తకాలు చదివించా, ఏదో సహాయం చేద్దామని చెప్పి నీకు మరుగురు మంచి మనుషుల్ని పరిచయం చేసి సజ్జన సాంగత్యం చెప్పించా. అది రాగానే నీకేమొచ్చింది? అహం వచ్చింది, వదిలేశా. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు ఏం రావాలి? ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానం విజ్ఞానంగా మారాలి. ఒక జ్ఞానం విజ్ఞానంగా ఎలా మారుతుందో తెలుసా? ఒక జ్ఞాని విజ్ఞానిగా ఎలా మారుతాడో తెలుసా? ఎప్పుడైతే జ్ఞానికి వినయం గనక వచ్చిందంటే, నాకేం తెలియదు, ఇదే తెలిసింది, ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వినయం కనుక వచ్చినప్పుడు జ్ఞానం ఏంగా మారుతుంది? విజ్ఞానంగా మారుతుంది. జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. అప్పుడు అన్నీ వచ్చేసినాయి మనకి. ధ్యానానికి కావాల్సినటువంటి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మొత్తం వచ్చేసినాయి రెడీగా. వడ్డించిన విస్తరి, వడ్డిన వేడి ఏమవుతాం? కొంచెం పచ్చడి, కొంచెం ఇగురు, కొంచెం కూర, అన్నీ అన్నం అన్నీ వచ్చేసినాయి ఆకులోకి. ఇక ఏం చేయాలి? మనం తింటాం మొదలుపెట్టాలి. ఏమొచ్చింది? ఫస్ట్ ఆరోగ్యం శరీరంతో, తర్వాత ఏమొచ్చింది? శ్వాస మీద ధ్యాస, ఇగురు, తర్వాత ఆలోచన, ఇది పప్పు, తర్వాత ఏమొచ్చింది? జ్ఞానం, రసం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ రెడీగా అయిన తర్వాత ఇప్పుడు గనక కూర్చొని గనక ఈ జ్ఞానంతో గనక నువ్వు ధ్యానం చేశావు అంటే నీకు సకల సిద్ధులు, నీకు ఏదైతే కోరుకున్నావో అది జరగటానికి అవకాశం ఉంటుంది. అయితే
అది ఎలా చెప్తున్నా అంటే మళ్ళీ ఒక క్లాస్ తీసుకోవాలి దానికి మళ్ళీ మనం. అది చేస్తే రెగ్యులర్గా నీకు ఏదైతే జీవితంలో కావాలో అది జరిగేటటువంటి అవకాశం నీకు ఉన్నది. ఏమ్మా సింపుల్గా చాలా బాగుంది సార్, చెప్పండి సార్. అదే అయితే ఈ జ్ఞానం ఎంతసేపు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి నువ్వు ధ్యానిగా మారాలి అంటే? ఎంతసేపు చేయాలి అంటే నీ వయసు ఎంతైతే ఉంటుందో ప్రతిరోజు అన్ని నిమిషాలు చేయాలి. నీ వయసు 40 అనుకోండి, కనీసం 40 నిమిషాలు చేయాలి. నీ వయసు 60 అనుకోండి, కనీసం 60 నిమిషాలు చేయాలి. నీ వయసు 70 అనుకోండి, కనీసం 70 అనుకోండి. నీ వయసు 20 అనుకోండి, 20 నిమిషాలు చేయాలి. నీ వయసు ఎంతైతే అన్ని నిమిషాలు చేయాలి. కొత్తగా ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ ధ్యానులుగా, నిజమైన ధ్యానులుగా మారాలంటే ఎన్ని రోజులు చేయాలి అంటే 41 రోజు చేయాలి. ఎందుకు 41 రోజులు చేయాలి? 40 రోజులు ఎందుకు చేయకూడదు? 39 రోజులు ఎందుకు చేయకూడదు? 42 రోజులు ఎందుకు చేయకూడదు అని అంటే, ఏదైనా ఒక ఇది అలవాటుగా మారాలి అంటే, ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ఒక పని చేసావు, నేను వ్యాయామం చేయాలనుకున్నాను రోజు. నువ్వు బలవంతంగా కనుక ఉదయం ఎగుదారు 5 గంటలకు నిద్ర లేవాలి అనుకున్నాను అన్నావు అనుకో, నువ్వు కనుక బలవంతంగా బాడీ మొట్టమొదటి నీకు సహకరించదు. 2-3 రోజులు జాగానే కొత్త అలవాట్లు బాడీ చేసుకోవడానికి ఒప్పుకోదు. బాడీ నేను లేవను అంటుంది నీ మనసు. నువ్వేం చేయాలి? నువ్వు లేవాల్సిందే అని చెప్పి తట్టి దాన్ని బలవంతంగా లేపు కనుక కూర్చోబెట్టావు అనుకో, అట్లా కనుక నువ్వు 41 రోజులు కనుక నీ మనసుని కంట్రోల్ చేసి కనుక నువ్వు కనుక ధ్యానాన్ని కూర్చున్నావు అంటే 41 రోజు తర్వాత అది నీకు అలవాటుగా మారిపోతుంది. అది సైన్స్ ప్రకారం, సైకాలజీలో అదొక భాగం. ఏదైనా ఒక కొత్త విషయం కనుక నేర్చుకోవాలంటే 41 రోజులు కంటిన్యూస్గా చేస్తే 42వ రోజు నీకు అలవాటుగా మారిపోతుంది. అందుకనే ఈ ధ్యానం నీకు అలవాటు కావాలి అంటే 41 రోజులు రెగ్యులర్గా నేను చెప్పినటువంటి ఈ 5 ఏది చక్కటి ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటూ, ఎప్పుడు కూడా నీ శ్వాస వీలైనంత తక్కువగా, ఎటువంటి బీపీలు షుగర్లు అట్లా కాకుండా, ఎటువంటి ఇంట్లో ఎటువంటి గొడవలు ఇది వేసేసేసి నువ్వు ఎక్కువసేపు నీ శ్వాసని టూ మచ్ శ్వాసను తీసుకోకుండా, ఆలోచనలు వీలైనంత వరకు తక్కువ ఆలోచనలు లేకుండా కనుక చేసుకుంటూ, చక్కటి పుస్తకాలు చదువుతూ, అట్లా ప్రతిరోజు 41 రోజు ఎవరో ఒకరు మాస్టర్లు వస్తూ ఉంటారు, చెప్పిస్తుంటారు, వాళ్ళ ద్వారా సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఈ రకంగా 41 రోజు చేసావనుకో, 42 రోజు నుంచి నువ్వే 10 మందికి చెప్పగలవు. ఆ స్టేజ్కి రావాలి. అలా కనుక చేసినప్పుడు నీకు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఓకే, ఇంకో 15 నిమిషాలు ఉంది కాబట్టి ఎలా జరుగుతుంది నువ్వు జరిగేది అనేటువంటి విషయం చెప్తాం. నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏమి అనుకుంటే అది జరుగుతుంది. ఇది సువర్ణాక్షరాలతోటి నేను ఒక స్టాంప్ పేపర్ మీద రాసియగలనంత సత్యం ఇది. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇక నేను దీనికి ఏ విధంగా నొక్కి వక్కాడించాలో నాకు తెలియదు. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. అయితే దానికి ఒక లెక్క, ఒక పత్రం ఉన్నది. ఎట్లా అనుకోవాలి, అనుకునే పద్ధతి ఉంది, ధ్యానం చేసే పద్ధతి ఉంది, అది నిజం చేసుకునేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. అది ఎలా అంటే, నువ్వు ఏదైనా కోరుకో, నీకు ఏం కావాలన్నా కూడా కోరుకో. అయితే నువ్వు కోరుకునేది చాలా క్లియర్గా ఉండాలి. చాలా క్లియర్గా, చాలా క్లారిటీతోటి క్లియర్గా కొనుక్కోవాలి. అది ఎట్లా ఉండాలంటే, కరెక్ట్గా ఒక్క మాటలో రామాయణం అని రామాయణం అంతా ఒక మాటలో చెప్పమంటే ఏమని చెప్తారు? కట్టే కొట్టే తెచ్చా అంటారు. నువ్వు కోరిక కూడా అట్లుండాలి. ఎంత క్లుప్తంగా ఉండగలిగితే ఈ కోరిక అంత క్లుప్తంగా ఉండాలి. అర్థం కదా? ఏంటి, నేను చిన్నప్పుడు ఒక్క కోరిక కాదు 3 కోరికలు కోరుకున్నా. ఒక్క కోరిక కాదు
మీరు అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్క కోరిక ఉంటారు. నేను 3 కోరికలు కోరుకున్నా ఒకేసారి. ఏమన్నా తెలుసా? నేను టీచర్ని కావాలి, నేను డాక్టర్ని కావాలి, నేను ఆధ్యాత్మిక బోధకుడిని కావాలి. ఒకదానికి ఏమైనా సంబంధం ఉందా? డిఫరెంట్. టీచర్ ఏడా, డాక్టర్ ఏడా, ఆధ్యాత్మిక బోధకుడు ఏడా? అదంతా నాకు తెలియదు విశ్వం, అదంతా నాకు దేవుడు దైవం. నేను ఈ 3 కావాలి. చూడండి ఎంత క్లుప్తంగా, క్లియర్గా, క్లారిటీతో ఉందో. నేనేమి సైన్స్ టీచర్ని కావాలి, ఆ సైన్స్ టీచర్లో కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో పనిచేయాలి, ఆ సైన్స్ టీచర్ గవర్నమెంట్ స్కూల్లో చేస్తే నాకు ఎంత శాలరీ కావాలి, ఆ గవర్నమెంట్లో ఎంత శాలరీ ఇస్తేనే మా ఊళ్ళోనే పోస్టింగ్ రావాలి, మా ఊళ్ళో పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా హెడ్ మాస్టర్గా ప్రమోషన్ కావాలి. ఇవన్నీ నేను కోరుకోలే. నేను కోరుకుంది ఇంత. ఏంటది? టీచర్ కావాలంతే. క్లుప్తంగా క్లియర్గా చెప్పేశారు విశ్వానికి. రెండోది ఏంటి? డాక్టర్ కావాలి, లేకపోతే నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని కావాలి, ఆర్థోపెడిక్ డాక్టర్ కావాలి, అపోలోలో ఉద్యోగం కావాలి, పలానా ఊళ్ళో పనిచేయాలి, నాకు ఇంత కొన్ని కోట్లు సంపాదన కావాలి. ఇవన్నీ నేను అన్ని ఆంక్షలు షరతులు పెట్టలా. ఏమడిగాను? చిన్నది ముక్కది, డాక్టర్ కావాలి. అందుకని నీవు కోరుకున్నటువంటి కోరికలు చాలా క్లుప్తంగా క్లారిటీతో ఉండాలి. నంబర్ 1 క్లారిటీతో ఉండాలి. తర్వాత రెండో షరతు ఏంటంటే, నువ్వు కోరుకునేటటువంటి కోరిక నీకు ఉపయోగపడాలి, నీ చుట్టేటువంటి వాళ్ళకు కూడా ఆ కోరిక ఉపయోగపడాలి. అంటే అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి అని అనుకోవాలి. అంటే నేను బాగుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయినా పర్లేదు అనుకోకూడదు. ఒక వ్యాపారం చేస్తూ దాంట్లో అన్నీ కల్తీలు చేస్తూ నేను ఈ వ్యాపారంలో బ్రహ్మాండంగా సంపాదించాలి, నా వ్యాపారంలో అందరూ కొనుక్కున్న వాళ్ళందరూ నాశనం అయిపోయినా పర్లేదు, అది సరైనటువంటి కోరిక కాదు. కాబట్టి కోరిక, ఏ కోరికైనా కోరుకో, నువ్వు బాగుండాలి, నీతో పాటు ఆ కోరిక 10 మందికి కూడా ఉపయోగపడాలి అనే విధంగా నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఉండాలి. ఫస్ట్ ఏంటి? క్లుప్తంగా క్లారిటీతో కోరుకోవాలి. రెండోది ఏంటి? నువ్వు కోరుకున్న కోరిక నీకు ఉపయోగపడటమే కాకుండా చుట్టూ 10 మందికి కూడా ఆ కోరిక ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా నువ్వు కోరుకోవాలి. కోరిక కోరేటప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఒక కోరిక కోరినప్పుడు ఆ కోరికతో పాటుగా కొన్ని కలిసి ఉంటాయి. అంటే ఏంటి? ప్యాకేజ్. నువ్వు కోరిక కోరినప్పుడు ఆ కోరికతో పాటు కోరిక ఒక్కటే నీకు నెరవేరదు, ఆ కోరికతో పాటు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ మొత్తం నీకు ఇవ్వబడుతుంది. నీకు అర్థం కావట్లేదు ప్యాకేజ్ అంటే ఏంటో. ఆ ప్యాకేజ్ అన్నిటికీ నువ్వు మేనేజ్ చేసుకునే అంత శక్తి నీకు ఉండాలి. మల్టిపుల్ బెనిఫిట్స్. ఒక కోరిక కూడా, ఒక కోరిక ఒక్కటే రాదు. ఆ కోరికతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమన్నావు? నాకు మంచి కొడుకు కావాలి అన్నావు. తదాస్తు, ఇచ్చాడు కొడుకుని. ఒక కొడుకే రాడు, కొడుకుతో పాటు ఏమొస్తుంది? ప్యాకేజ్ వస్తుంది. ఏంటా ప్యాకేజీ? కొడుకు రాగానే ఎవరు వస్తారు? కోడలు తర్వాత ఎవరు వస్తారు? మనవాళ్ళు, మనవరాళ్ళు. ఇదంతా ప్యాకేజీ. నాకు కొడుకు కావాలి, ఇంత వాళ్ళందరూ వద్దు అంటే కుదరదు. కొడుకు కావాలి, నాకు మిగతా వాళ్ళందరూ వద్దు అంటే కుదరదు. కొడుకు ఇచ్చా, కొడుకుతో పాటు కోడలు వస్తుంది, కోడలతో పాటు మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పాడుకొని వెళ్ళిపోతారు, నిన్ను చూడరు, తీసుకెళ్ళి అనాథరణాలయంలోనో ఓల్డ్ హోమ్లోనో పడేస్తారు, పడతారు. అమ్మ ఇట్లాంటి కొడుకులు ఇచ్చారు ఏంటంటే నువ్వే కదా కొడుకు కావాలంది. మరి కొడుకునిచ్చి అవన్నీ వద్దనుకుంటే ఎట్లా? కుదరదు. అందుకని నువ్వు ఎప్పుడైనా కోరుకున్నప్పుడు ఆ కోరికలతో పాటు కొన్ని అన్నీ ఉంటాయి, అవి కూడా
నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండటం ఎలానో నేర్చుకోవాలి. అలా నేర్పేదే ధ్యానం. అర్థమైందమ్మా? కాబట్టి ఏ కోరికైనా వస్తుంది. ఆ కోరికతో పాటు ప్యాకేజ్ కూడా నీకు వస్తున్నది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు కోరినప్పుడు. అయితే కూర్చొని ప్రతిరోజు ఒక 41 రోజు అదే కోరికని కోరుతూ ఉంటుంది. కోరుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు 2 రకాల మనసులు ఉంటాయి. మైండ్ అంటే అందరూ తెలుసా ఇక్కడ? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి. అంటే చేతన మనస్సు, అచేతన మనస్సు అనేది 2 ఉంటాయి. చేతన మనస్సు అంటే మనం పెట్టినటువంటి ఆలోచనలన్నీ దాంట్లో పంపిస్తాం. అచేతన మనస్సు అంటే మన కంట్రోల్లో ఉండదు, అది దైవం యొక్క కంట్రోల్లో ఉంటుంది, దేవుడి యొక్క కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్లో ఉండేది మనం ఆలోచించేటువంటి మనస్సు. ఈ కోరికలు కోరుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలుసా? అది చేతన మనసులోకి వెళ్తుందా, అచేతన మనసులోకి వెళ్తుందా? చేతన మనసులోకి వెళ్తుంది, కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఈ కోరికలన్నీ ఆ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చుంటాయి. కూర్చున్నప్పుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి. కానీ అవి నిజం కావాలి అంటే ఈ కోరికలని ఎక్కడికి పంపిస్తారో తెలుసా? ఈ చేతన మనసులో నుంచి అచేతన మనసులోకి పంపించాలి, సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించాలి. ఆ 2 మనలోనే ఉన్నాయి. కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి ఈ కోరికని తీసుకెళ్ళి పడేయాలి. ఎంత బలంగా ఉన్నా కూడా అది దానికి ఏం చేయాలో చెప్తాను. బలంగా ఉన్నంతసేపు పోయి కాన్షియస్ మైండ్లో పడుతుంది. బలంగా కూడా ఉండాలి ఆ కోరిక. బలంగా లేకపోతే అసలు పనికిరాదు. కాన్షియస్ మైండ్, ఈ కాన్షియస్ మైండ్లో ఉన్న కోరికని సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించాలి. ఎలా పంపించాలి అంటే, ఈ కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి అంటే సో మెనీ స్పీడ్ బ్రేకర్స్, రోడ్ బ్లాకర్స్ ఉంటాయి. అంత సులభంగా పోనివ్వవు, క్లీన్గా ఉండదు ట్రాఫిక్. చాలా బ్లాక్స్ ఉంటాయి మధ్యలో. బ్లాక్స్ అంటే ఏం చేయాలి? అవరోధాలు. చాలా అవరోధాలు ఉంటాయి. ఏది? ఈ కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్కి మధ్యలో చాలా బ్లాక్స్, చాలా అవరోధాలు ఉంటాయి. ఈ అవరోధాలను తొలగించాలి అంటే, తొలగిస్తే ఈ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి నీ కోరిక సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఈ అవరోధాలను తొలగించాలి అంటే ఏం చేయాలి అంటే, నువ్వు రెగ్యులర్గా ధ్యానం చేయాలి. ఏమ్మా? అది కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అంటే నీ ఆలోచనలు, నీ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ అంటారు. ఇప్పుడు ఒక కోరిక ఎట్లా ఉండే, నువ్వు కన్షియస్గా కోరుకుంటున్నావు అనుకోమ్మా, ఒక కోరిక ఇంకొక కోరికకి అవరోధం కలిగిస్తుంది, ఒక కోరికకి ఇంకొక కోరిక అడ్డు వస్తుంది. కాబట్టి ఎన్నో అవరోధాలు ఉంటాయి మధ్యలో. అందులో కూడా మేఘాలు గమ్ముకున్నట్టమ్మా. ఇప్పుడు ఒకదానికి సూర్యుడు ఉన్నాడు, మనం ఉన్నాము, మధ్యలో మేఘాలు ఉన్నాయి, కనిపించవు. ఇవన్నీ అవరోధాలు. అవన్నీ సూర్యుడు క్లియర్గా కనిపించే సూర్యకిరణాలు కరెక్ట్గా భూమికి చేరాలంటే ఏం చేయాలి? ఆ యొక్క మేఘాలు అనేటువంటి అవరోధాలను తొలగించాలి. ఆలోచనలు అనేటువంటి అవరోధాలు ఎన్నో మధ్యలో నీ కోరిక కాకుండా 190 ఆలోచిస్తూ ఉంటావు. ఈ యొక్క 190 ఆలోచనలు ఈ కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్కి మధ్యలో అవరోధాలుగా మారిపోతుంది. ఒక మేఘాలలాగా కమ్ముకుంటాయి. కాబట్టి ఈ అవరోధాలను తొలగించినప్పుడు ఈ రెండింటి మధ్యలో క్లారిటీగా స్ట్రైట్ లైను, సూర్యుడి యొక్క మేఘాలు కరెక్ట్గా భూమి మీదకి ఎటువంటి ఆటంకం లేకుండా పడేటట్టుగా, ఎటువంటి మేఘాలు లేకుండా ఉండేటట్టుగా నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఈ అవరోధాలను తొలగించేటటువంటి పద్ధతి ధ్యానం. ఈ అవరోధాలను తొలగించేటటువంటి పద్ధతి ధ్యానం. వస్తుందమ్మా, వెళ్దాం. వస్తున్నాం దానికి. అది నెక్స్ట్ టాపిక్. మరి ఇప్పుడు అది మాట్లాడితే ఈ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆ మధ్యలో ఉండేటువంటి ఆ రోడ్డు ఏమవుతుంది? క్లియర్ అయిపోతుంది.
క్లియర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఒక్కసారి క్లియర్ అయ్యి నువ్వు కంటిన్యూస్గా కనుక ఈ యొక్క కోరికను కనుక కోరుతూ ఉన్నావంటే ఏమైపోతుంది, ఎప్పుడైతే క్లియర్ ఉందో ఈ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ కోరిక ఎక్కడికి వెళ్తుందో తెలుసా, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఇవన్నీ క్లారిటీ తిరిగే లోపల, ఈ యొక్క క్లారిటీ ధ్యానం చేయబోయే లోపల నువ్వు ఇంకొక పని కూడా చేయాలి. ఏంటో తెలుసా, నువ్వు ఏదైతే కోరిక కోరుకున్నావో ఆ కోరిక ఆల్రెడీ జరిగిపోయినట్టుగానే నువ్వు ఊహించుకోవాలి. నువ్వు కోరిక ఆల్రెడీ జరిగిపోయినట్టుగానే నువ్వు ఊహించుకోవాలి. విశ్వంలో ఆల్రెడీ జరిగిపోయింది, మేనిఫెస్ట్ అయిపోయింది అనేటట్టుగా ఊహించుకోవాలి. పిల్లలు పుట్టారు, వాళ్ళతో ఆడుకుంటున్నాను, వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాను, వాళ్ళకి పాలిస్తున్నాను, ఇది చేస్తున్నాను, వాళ్ళు చేస్తాను, ఇట్లా ఊహించుకోవాలి. నేను ఊహించుకున్నాను అట్లా. నేను టీచర్గా కావాలనుకున్నప్పుడు నేను వెళ్ళి కొన్ని ట్యుటోరియల్ కాలేజీలో ఫ్రీగా పాఠం చెప్పేవాడిని. ఒక్కోసారి అద్దం ముందు కూర్చొని ఒక బెత్తని తీసుకొని ఒక టీచర్గా ఆడుకునేవాడిని. డాక్టర్ కావాలనుకున్నప్పుడు ఒక వైట్ కోట్ కొనుక్కొని ఒక స్టెతస్కోప్ మెడలో వేసుకొని అద్దం ముందు నేను డాక్టర్గా యాక్ట్ చేసేవాడిని. ఆ రకంగా ఆల్రెడీ జరిగిపోయినట్టుగా నువ్వు ఊహించుకోవాలి. ఊహించుకున్న తర్వాత ఇప్పుడు ధ్యానం చేస్తే ఆ రోడ్డు మొత్తం క్లియర్ అయిపోయి కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి నీ కోరిక ఎక్కడికి వెళ్ళిపోతుంది, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. నువ్వు చేయవలసినది అంతే. నువ్వు చేయాల్సిన పని అయిపోయింది. ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లే. రోజు కూర్చొని ధ్యానం చేస్తుంది. ఇక నుంచి ఎవరు తీసుకుంటారో ఆ పని విశ్వం తీసుకుంటుంది. ఇక విశ్వం చేస్తుంది, దేవుడు చేసేస్తాడు ఆ పని. ఏంటి, నువ్వు ఎవరెవరిని కలవాలో, నీకు ఏ రకంగా అది వస్తారో, నువ్వు ఏ రకంగా ఎటువంటి మనుషులను కలవాలో, ఎటువంటి పనులు నీ చేత జయించాలో, ఇవన్నీ కూడా విశ్వం నీ చేత ఆ పనులు చేపిస్తుంటుంది. ఈ పనిలో భాగంగా నిన్ను ఒక్కొక్కసారి నువ్వు అనుకున్న దానికి దూరంగా కూడా నెట్టేస్తుంది. కానీ నువ్వేంటి, నేను అడిగింది ఏంటి, నేను జరిగింది ఏంటి, ఫస్ట్ నేను టీచర్ని డాక్టర్ని కావాలనుకుంటే విశ్వం నా చేత ఏం చేసింది తెలుసా, పట్నం బజారులో పురుగు మందుల వ్యాపారం పెట్టించింది. విశ్వం నేను అడిగింది ఏంటి, విశ్వం నా చేత చేపిస్తుంది ఏంటి, పట్నం బజార్లో పురుగు మందుల వ్యాపారం, విజయసారథి అగ్రో కెమికల్స్ లిమిటెడ్. ఏం చేసిందో తెలుసా, పెట్టినటువంటి 2 సంవత్సరాల్లో దివాలా తీపించింది. నేను విశ్వాన్ని నన్ను తిట్టుకోలే. ఎప్పటికైనా విశ్వం నేను అడిగింది చేస్తుంది నమ్మకం ఉంది. నువ్వు నడిపితే నడుచుకోవాలి. మనం ఏమనుకుంటాం, దేవుడి మీద పోతుంది. విశ్వాన్ని నమ్మటానికి వీల్లేదు. అది నేను అడిగింది ఏంది, నా చేత పురుగు మందుల వ్యాపారం పెట్టడం, ఇన్ని కష్టాలు తెప్పించాలి. పెళ్ళైన కొత్తల్లో, పెళ్ళైన సంవత్సరానికి ఇచ్చిన కట్నం గిట్టడం మొత్తం అవుట్. నెలాఖరికి అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితి. ఉన్నట్టుండి లారీలో సామాను వేసుకొని మా ఊరు వెళ్ళిపోయాను. అటువంటి పరిస్థితి వచ్చింది. విశ్వం మీద నా పేరు నేను కోల్పోలే. అంటే కష్టాలు కూడా ఎందుకు వస్తాయో తెలుసా, మళ్ళీ మనటువంటి సరైన మార్గంలో నడపడానికి వస్తాయి. ఇప్పుడు తెలిసింది నా చేత విశ్వం ఎందుకు ఆ నష్టాన్ని చవి చూశానో దానికి కారణం నాకు తర్వాత తెలిసింది. మళ్ళీ ఏమీ చెప్పుకోవడానికి టైం లేదు కాబట్టి నాకు తర్వాత తెలిసింది, ఆ కష్టం రాకపోతే నా జీవితం ఇట్లా ఉండేది కాదు కదా అని చెప్పి తర్వాత తెలిసింది నాకు. కాబట్టి ఈ రకంగా కనుక ధ్యానం చేసి మనకు కనుంటే విశ్వం నీకు కావాల్సినటువంటి కోరికను తప్పనిసరిగా తీరుస్తుంది. అయితే నువ్వేం చేయాలి, టైం లైన్లు, నాకు ఈ సంవత్సరం లోపల కావాలి, ఈ రోజు లోపల కావాలి అని చెప్పి షరతులు పెట్టద్దు. విశ్వానికి తెలుసు ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో. అందుకని విశ్వం మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. విశ్వం మీద నమ్మకం ఉంచి నువ్వు కోరుకో, ఏ విధంగా కోవాలో ఆ విధంగా కోరుకో, అది జరిగినట్టుగా ఊహించుకో, తర్వాత ధ్యానం చేయి. ఆ యొక్క కోరికని నిజం చేసేటటువంటి విషయం ఎవరు చూసుకుంటారు, విశ్వం చూసుకుంటారు.
కాబట్టి ధ్యానాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ జరగలేదమ్మా, నేను చెప్పిన అన్నీ తప్పే అనుకోండి, ధ్యానం చేస్తే మీరు ఏమన్నా కోల్పోతారా? అయ్యయ్యో నేను ధ్యానం చేసి చెడిపోయాను, అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, ఈ ధ్యానం చేసి నన్ను నాశనం చేసింది. ధ్యానం చేయటం అంటే సిగరెట్ తాగమంటాం కాదు కదా, ధ్యానం చేయటం అంటే మందు తాగమంటాం కాదు కదా, ధ్యానం చేయడం అంటే ఇంకేమైనా చెడు తిరుగులు జరగమంటాం కాదు కదా. కూర్చొని కూర్చోవటమే కదా ధ్యానం అంటే. కాబట్టి ధ్యానం వల్ల నీకు లాభమే కానీ ఎటువంటి నష్టం లేదు. 5:01 అయింది. అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకు 2 నిమిషాలు సమాధానం చెప్పి ముగిస్తాం. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటమ్మా? మోక్షం నిజమే. బ్రహ్మాండమైన క్వశ్చన్ అది. అది అద్భుతమైన క్వశ్చన్. ఇప్పుడు మనం అడిగే కోరికలన్నీ ఏంటో తెలుసా? మనం అడిగే కోరికలన్నీ దేవుడి దృష్టిలో ఏంటో తెలుసా? మనం అనుకుంటాం కోరికలని, మనం అడుగునే కోరికలన్నీ దేవుడి దృష్టిలో ఏంటో తెలుసా? చిన్న పిల్లలు, అమ్మ నాకు చాక్లెట్ ఇవ్వు, అమ్మ నాకు ఒక స్కూల్కి వెళ్ళడానికి ఒక పెన్సిల్ కావాలి అని చెప్పి అడుగుతారు చూడు. పిల్లలు మనకు పిల్లలు ఎట్లానో విశ్వం దృష్టిలో అంతే. విశ్వం దృష్టిలో అంతే. కోరికలు ఎందుకు అని అంటే విశ్వం దృష్టిలో అంతే. ఇప్పుడు నేను కూడా కోరికలు కోరానమ్మా. కోరి 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 చివరికి విశ్వం ఏమంటుందో తెలుసా? కోరుకో ఇస్తా, కోరుకో ఇస్తా, కోరుకో ఇస్తా, కోరుకో ఇస్తా అని నాకు విశ్వానికి ఛాలెంజ్. నువ్వు కోరు నేను ఇస్తా, నువ్వు కోరు నేను ఇస్తా, నువ్వు కోరు నేను ఇస్తా. ఇప్పుడు కూడా అంటుంది విశ్వం, కోరుకో 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 అని. కోరి 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 కోరికలు తీర్చుకొని 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 చివరికి నాకు ఇంకేమి కోరికలు లేవు అనే స్టేజ్కి తీసుకొచ్చింది విశ్వం. ఇప్పుడు నా కథ అంతా మీకు తెలియదు. నేను తెలిసిన వాళ్ళని అడిగితే ఏమండి నా కథ మొత్తం మీకు చెప్పాను కదా, నేను దేవుడు వస్తే ఇంకేం కోరికలు కోరుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎవరన్నా అడిగితే ఏమన్నాయి సార్ మీకు? అన్నీ ఉన్నాయి, ఇంకేం కోరుకోవాలి మీరు? ఏం కోరుకుంటాం అందరం? ఇళ్ళు, డబ్బులు, మంచి భార్య, భర్త, పిల్లలు, మనవాళ్ళు, ఉద్యోగం, ఆరోగ్యం, మంచి కారు. ఇంకేం కోరుకుంటాం? ఇంకేం కోరుకుంటాం చెప్పండి? అన్నీ ఉన్నాయి, కోరుకోవడానికి ఏం లేదు. అదే స్టేజ్కి మనిషి వస్తాడు ఒకప్పుడు. నువ్వు కనుక ఆ దైవాన్ని నమ్మి, ధ్యానాన్ని నమ్మి, ఆధ్యాత్మిక నమ్మితే నువ్వు ఆ స్టేజ్కి వస్తావు. ఏమ్మా? ఇసుగు పుట్టింది, ఎగటేసిపోతుంది కోరికల మీద. కోరి 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 ఏం కోరుతాం? కోరి 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 ఇంకా ఏం కోరుతాం? 1 కారు కాదు 2 కార్లు. 2 కార్లకు నువ్వు తిరిగేది 1 కారులోనే కదా. ఏ కారు కొన్నా దానికి ఉండేది 4 చక్రాలే కదా. ఒక ఏసీ, ఏ చిన్న కారు కన్నా పెద్ద కారు కొన్నా కూడా దానికి ఉండేది ఒక ఏసీనే కదా. అదే కదా నువ్వు చేయాల్సింది, అదొక్కటే నువ్వు చేయాలి. కోరుకున్న తర్వాత నీకు ఆ ఆలోచన దాని మీద వెళ్లకుండా నువ్వు శ్వాస మీద కనుక ధ్యాస పెట్టేసేసి పూర్తిగా ధ్యానం చేయాలి. అంటే ఏమిటి? నువ్వు దైవంతో సమానం అవుతున్నావు. ఒక్క ముందుకెళ్ళాలంటే ఏంటో తెలుసా? కోరిక దేవుడు కాదు తీర్చేది, నువ్వే తీర్చుకుంటున్నావు. నీ కోరికని నువ్వు దైవంగా మారి నీ కోరికను నువ్వే తీర్చుకుంటున్నావు. ఎట్లా తెలుసా? ఇందాక ఏం చెప్పుకున్నాను నేను? తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తుంటాడు? ధ్యానం చేస్తుంటాడు. ఆ ధ్యానం ద్వారానే నీ కోరికలను తీరుస్తున్నాడు. అంటే నువ్వే ధ్యానం చేస్తే అర్థం ఏంటి? నువ్వే దేవుడిగా మారిపోతున్నావు అని. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి ధ్యానంగా ఎట్లా ధ్యానం దీంట్లో ఎట్టున్నావు, నువ్వే దేవుడిగా మారిపోతున్నావు. నువ్వే దేవుడిగా మారినప్పుడు నీ కోరికలు తీర్చుకోవడం నీకు ఒక దక్క. అది నేను చెప్పేది. ధ్యానం చేయటం అంటే ఏంటో కాదు,
నిన్ను నువ్వు దేవుడిగా మార్చుకోవటమే ధ్యానం. ఎంత సులభమో చూడండి. ఇంతకంటే సులభమైన భక్తి మార్గం ఎంత కష్టపడాలండి. రోజు అవి కోసి పూలు కోసి అవి చేసేసి అగరొత్తులు పెట్టి అవి పెట్టి పులిహారాలు చేసి పలహారాలు చేసి అది చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి అర్చకుడికి డబ్బులు ఇచ్చి వాడు సరిగా చేస్తాడో లేదో చేసి ఎంత చేస్తే చివరికి కోరికలు తీరుతాయో లేదో. ఎంత కష్టం, ఎంత టైము, ఎంత పడతామో. భక్తి మార్గం. కర్మ మార్గం ఎంత పని చేయాలండి, ఎంతమందికి భిక్ష వేయాలి, ఎంతమందికి ఇది చేయాలి, ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేయాలి, ఎన్నెన్నో గుళ్ళు కట్టించాలి, ఇదంతా కర్మ మార్గం. ఎంత కష్టమైన పని అండి కర్మ మార్గం. తర్వాత మూడోది ఏంటి? జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే ఎన్నెన్ని పుస్తకాలు చదవాలి, భగవద్గీతలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, స్వామీజీల చుట్టూ తిరగాలి, స్వామీజీలకు భక్తులం కావాలి, వాళ్ళ 100 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళకి భక్తులుగా చేయాలి, ఎన్నెన్నో కష్టపడాలి. జ్ఞాన మార్గం ఎంత కష్టమైన పని అండి. జ్ఞాన మార్గం కావాలంటే చివరిదేంటి? రాజమార్గం. ఏంటి? నీ ఎక్కడుంటే అక్కడ కూర్చొని చేతులు పెట్టుకొని ధ్యానం చేయడం. ఎంత సులభమైందండి, ఎంత సులభం. ఎవరితో ఒక్క పైసా ఖర్చుందా? ఒక్క రూపాయి నిన్నెవరు అడుగుతారా? కూర్చొని ధ్యానం చేయటం. ధ్యానం చేయటం అంటే ఏంటి? నిన్ను నువ్వు దేవుడుగా మార్చటాన్ని ధ్యానం. ఎంత సులభం. అందుకనే ఏమన్నా తెలుసా? 4 మార్గాలు: భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, రాజమార్గం. ఈ ధ్యానాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలుసా? రాజమార్గంలో పెట్టారు. అంటే ఈ 3 మార్గాలకు కూడా రాజు లాంటిది రాజమార్గం. ఆ రాజమార్గంలో తీసుకెళ్ళి ఈ ధ్యానాన్ని పెట్టారు. అంత గొప్పది, అయినా కూడా అంత సులభమైనది. అందుకని మీరందరూ ప్రతిరోజు మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేయండి. ధ్యానం ముందు ఆలోచించండి, ఈ ధ్యానం నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని. ధ్యానం తర్వాత ఆలోచించండి, నాకు ధ్యానం అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని. కానీ ధ్యానం చేసేటప్పుడు మాత్రం ఆలోచించమాకండి, నాకు ధ్యానం అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి, నేను ధ్యానం నవసం చేస్తున్నానని. ధ్యానం చేసేంతసేపు మాత్రం మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి నిజంగా ధ్యానం చేయండి. ధ్యానం ముందు కోరుకోండి తప్పులేదు, ధ్యానం తర్వాత కోరుకోండి తప్పులేదు. ధ్యానం చేసేటప్పుడు మాత్రం ధ్యాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మీకు తెలియనటువంటి అనుభూతిని మీరు పొందుతారు. మీ జీవితం నందనవనం చేసుకుంటారు. మీరు ఇలా నాలాగనే కనుక చేస్తే మీరే నాలాగా అందరూ కూడా క్లాసులు చెప్పగలిగినటువంటి స్థితికి మీరు వెళ్తారు. మీరు కనుక సహకరిస్తే నేను మళ్ళీ వస్తాను. నేను ఉన్న రోజులు నేను మళ్ళీ చెప్తాను. మీరు ధ్యానంకి ఎలా చేయాలి ఏంటనే విషయాలు కూడా, ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే మన బాడీలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం ఒక్కోటి చాలా ఉంది. ఇది ఓన్లీ ఇంట్రడక్టరీ క్లాస్ మాత్రమే ఈరోజు చెప్పుకున్నాము. నేను మళ్ళీ వస్తాను. అయితే మీలో ఆ ఇంట్రెస్టు ఇది కనుక వస్తే మనం ఇంకా ఈ విషయాల్లో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.